హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది. కొత్త రూల్స్ని అయితే కనుక విడుదలైతే చేసింది. సో వాటిని వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో కేంద్ర ప్రభుత్వము వంట గ్యాస్ సిలిండర్ల పైన కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ గ్యాస్ సిలిండర్ డెలివరీకి సంబంధించి కీలక అప్డేట్స్ని అయితే ఇచ్చింది. అలాగే కొత్త రూల్స్ను కూడా అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట. అందులో భాగంగా చూసుకున్నట్లయితే మొదటిది వచ్చేసి సిలిండర్ల డెలివరీపై కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది. ముఖ్యంగా వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది. బుకింగ్ చేసిన 2.5 రోజుల్లోనే సిలిండర్ డెలివరీ అవుతుందని అయితే వెల్లడించింది. ఎల్పిజి ఉత్పత్తిని 25% పెంచినట్లు పేర్కొనింది. హార్ముజ్ జలసంధితో సంబంధం లేని రూట్లు ద్వారా చమురును దిగుమతి చేసుకుంటున్నామని, హార్ముజ్ నుంచి ఆగిపోయిన సప్లై కంటే ఎక్కువ చమురునే సేకరించినట్టు తెలిపింది. ఇక త్వరలో భారత్కు 2 LNG కార్గోలు కూడా రానున్నట్లయితే పేర్కొందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే సిలిండర్ల కొరత అంటే గ్యాస్ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో అయితే కనుక ఈ కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. అందులో భాగంగానే అయితే కనుక మీరు బుకింగ్ చేసిన 2.5 రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ తీసుకోవచ్చు అనేది కనుక తెలిపింది. ఇక వీటితో పాటు మనకు ఈ యొక్క పీరియడ్ని కూడా అయితే పెంపు చేయడం జరిగింది. 25 రోజులకైతే పెంపు చేశారనమాట. అంటే గ్యాస్ సిలిండర్ల హోర్డింగ్ బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్ పీరియడ్ను 21 రోజు నుంచి 25 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొందరు గతంలో 55 రోజులకు ఒకసారి బుక్ చేసుకుంటే ఇప్పుడు 15 రోజులకే బుక్ చేసుకుంటున్నారని తెలిపింది. ఇక ఎల్పిజి ఉత్పత్తిని పెంచాలని రీఫైనరీలకు ఆదేశించినట్లు వెల్లడించింది. ఇక కమర్షియల్ కంటే గృహ అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించింది. అంటే గతంలో ఏంటంటే మనకు 21 రోజుల తర్వాత గ్యాస్ సిలిండర్ని అయితే కనుక బుక్ చేసుకునే వెసులుబాటు అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని 25 రోజులకైతే మార్చడం జరిగింది. అంటే 25 రోజుల తర్వాతే ఈరోజు మీరు గ్యాస్ సిలిండర్ డెలివరీ తీసుకుంటే ఈ రోజు నుంచి 25 రోజుల తర్వాతే మరొక సిలిండర్ అయితే కనుక బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత చూసుకుంటే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలని అయితే సూచించింది. సో మీకు గ్యాస్ సబ్సిడీ వస్తుంటే వెంటనే ఈకేవైసీ పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. అంటే మనకి ఏంటంటే ఈ ఏపీలో చూసుకుంటే దీపం పథకం ఉంది కదా, దీపం కింద ఈ యొక్క ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు కదా, ఇవన్నీ మీకు రావాలి అంటే కనుక కంపల్సరీగా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 31వ తేదీలోపు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవ్వకపోతే సబ్సిడీ ఆగిపోయే ఛాన్స్ ఉంది. గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే మీ ఫోన్లో ఆయిల్ కంపెనీ యాప్, ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ సాయంతో ఇంటి నుంచే కేవైసీ చేసుకోవచ్చు. ఫేస్ అథెంటిఫికేషన్ ద్వారా చేసి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ డౌట్స్ ఉంటే 1800-233-355 టోల్ ఫ్రీ నెంబర్ లేదా డిస్ట్రిబ్యూటర్కి అయితే కనుక మీరు కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మనకు దీపం పథకం కింద ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తారు కదా సంవత్సరానికి, అవి మీకు రావాలనే కానీ సో మీరు ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 31 లోపు బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే కనుక చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.